ఇవాళ మంచు పడుతుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, సారీ గుడ్ మార్నింగ్ వ్లాగ్ అబ్బా. సో మరీ గుడ్ ఈవినింగ్ అని విష్ చేస్తే బాగుంటుంది కదా. సో అందుకని అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాళ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకో వ్లాగ్తో వచ్చేసాను. సో ఇంకా మార్నింగ్ అయితే అదిగోండి వింటర్ కదా, చలిమంట అయితే వేసుకుంటున్నాం అన్నమాట. అసలు మార్నింగ్ టైం వచ్చేసి అప్పుడు 6 అలా అయింది. సో ఎందుకో 6కే మేలుకు వచ్చింది. ఇక్కడికి వస్తే నాకు 7 వరకు మేలుకు రాదు, కానీ ఆ రోజు ఎందుకో నిద్ర పట్టలేదు. సో ఇంకా మార్నింగ్ లేచేసి ఇంకా అలాగా కొంచెం చల్లబడుతుందని చెప్పేసి చలిమంట అయితే వేసుకుంటున్నాం అనమాట. ఇంకా పిల్లలు అయితే లెగవలేదు. టైం 6 అయినా చూడండి ఎంత చీకటిగా ఉందో. సో వింటర్ కదా, సో కొంచెం తెల్లారాలి అంటే 6:30 అలా అవుతుంది అనమాట. ఇంకా విలేజ్ అంటే చెప్పాల్సిన పని లేదు. దాదాపుగా అందరూ ఈ వింటర్ అన్నాళ్ళు కూడా బాగా చలిబుట్టిన రోజు అయితే తప్పకుండా చలిమంటలు అయితే వేసుకుంటూ ఉంటారు. సో పల్లెటూరుల్లో అయితే సో ఇంకా అలాగా మేము కూడా చలిమంట అయితే వేసుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా ఇది వచ్చేసి నేను వ్లాగ్ షూట్ చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఆ రోజు కొంచెం చలి అనిపించిందని చలిమంట వేసుకున్నాము. సో అది కూడా నేను ఇక ఈ వీడియోలో యాడ్ చేశాను అనమాట. సో ఇంకా పిల్లలు అయితే అప్పటికి లెగవలేదు, కానీ ఇంకా తర్వాత మెల్లమెల్లగా మా షన్నుగాడు, మా వాస్విక్, నానమ్మ అందరూ వచ్చేసారు. ఇక్కడేమో నేను నానే ఉన్నాము ఆ టైంలో. ఇట్రారా వాడికి భయం వేసి అడుగుచో. సో ఇంకా ఇదిగోండి, ఇదంతా కూడా మా గేదెల సావిడి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, అంటే స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే డెఫినెట్లీ తెలిసే ఉంటుంది, చాలాసార్లు చూపించాను. సో ఇంకా మార్నింగ్ అప్పుడే తెల్లారుతూ ఉందన్నమాట. సో ఇంకా అలాగా తర్వాత వాస్విక్, నానమ్మ, తర్వాత షన్నుగాడు కూడా వచ్చాడు. సో ఇంకా అలాగా చలిమంట అయితే వేసుకుంటున్నామండి. నిజంగా చలికాలంలో చలిమంట అసలు చాలా బాగుంటుంది అనమాట. మీకు ఎంతమందికి ఇష్టము ఈ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ, అది కూడా విలేజ్లో, నాకు తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అది ఇంక ఇక్కడ అయితే బచ్చల కూర కట్ చేస్తున్నానండి. అంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇవాళ కర్రీ వచ్చేసి బచ్చల కూర పప్పు అనమాట. సో అందుకోసమని ఇంక ఇక్కడ బచ్చల కూర అయితే కట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట. అప్పటికి మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అంటే సాల్ట్ అయిపోయింది. నానేమో షాప్కి వెళ్ళారనమాట, పులిహోర బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. సో ఇంకా సాల్ట్ తీసుకురావడానికని షాప్కి వెళ్ళారు. ఈ లోపేమో నేను ఇక్కడ బచ్చల కూర కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడేమో దోలేస్తాడుగా, సన్సెట్ దోలేస్తాడుగా. అన్నీ ఉండే చూసుకోండి. మరి లేదా అది ఆనకిరేనంటరా ఇప్పుడు టిఫిన్ చేద్దరు వెళ్ళి పులిహోర కలుపుతా. కళ్ళుప్పు కరిగిద్దా అమ్మేది అమ్మ న్యూస్ పేపర్లకు వెళ్ళింది. మన ఇద్దరం తిన్నాం ఇది అదా. ఇదిగో మన ఇద్దరం తిన్నాం చేసాగా. అది వీడియోలో పడుతున్నట్లే బాగా. నా ఓటు పెట్టు. ఇంక ఇక్కడ పులిహోర అయితే కలిపేస్తున్నానండి. ఆల్రెడీ తాలింపు కలిపేసాను అనమాట. అంటే ఈ పల్లీలు, అలాగే తాలింపు గింజలు ఇవన్నీ వేస్తాం కదా, ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆ తాలింపు అయితే కలిపేశాను. ఓన్లీ లెమన్ జ్యూస్ అను సాల్ట్ ఒక్కటే కలపలేదు అనమాట. అంటే సాల్ట్ కొంచెమే ఉంది, సరిపోయేటట్టు లేదని చెప్పేసి ఇంకా లెమన్ జ్యూస్ అను సాల్ట్ మిక్స్ చేయలేదన్నమాట. సాల్ట్ తీసుకొచ్చిన తర్వాత లెమన్ జ్యూస్లో సాల్ట్ వేసేసి అది కొంచెం కరిగిన తర్వాత అప్పుడు లెమన్ జ్యూస్ అయితే వేసాను. ఇది వచ్చేసి లెమన్ రైస్, అంటే నిమ్మకాయ పులిహోర అనమాట, చింతపండు పులిహోర కాదు. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇదిగోండి సింపుల్గా ఇలాగ పులిహోర అయితే చేసుకున్నాం అనమాట. సో అది ఇంకా అలాగా అందరికీ కూడా పెట్టేస్తున్నాను. సో అప్పటికే లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 9 అలా అయిపోయి ఉంటుంది. సో ఇంకా పిల్లలు కూడా కొంచెం ఆకలితో ఉంటారు కదా, సో ఇంకా అలాగా వెంటనే పెట్టేస్తున్నాను అనమాట. సో అది ఇదిగో నీ గిన్నె. పోదాం మా అనుకో.
పగల కొడతావు గుండు ఇదిగోరా. రాగావు ఇప్పుడు. ఇంకా అలా అందరికీ ఇచ్చేసాను. ఇంకా మా వాస్విక్ ఏమో నా మీద అలిగాడండి, ఎందుకంటే నాన్న షాప్కి వెళ్ళారు కదా, బింగో ప్యాకెట్స్ తీసుకొచ్చారనమాట. సో అవి ఇప్పుడే వద్దు, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తిందు అని చెప్పేసి తిట్టాను. అంటే నార్మల్గా చెప్పాను, వాడేమో వినలేదనమాట. ఇంక అందుకని చెప్పేసి తిట్టేసరికి ఇంకా రివర్స్లో నా మీదే అలిగాడు అనమాట. సో అది ఇంకా అలా అందరికి పెట్టేసేసి ఇంకా రిమైనింగ్ పులిహోర మొత్తం కూడా ఒక బౌల్లో అయితే వేసేసాను. ఆఫ్టర్నూన్ కూడా చక్కగా తినేసేయచ్చు అనమాట. ఇంకొక ఎక్స్ట్రా ఐటమ్ అయితే యాడ్ అవుతుంది, అంటే కొంచెం ఎక్కువే చేస్తాంలేండి పులిహోర చేస్తే మాత్రం. ఆఫ్టర్నూన్ కూడా తినొచ్చులే అని చెప్పేసి కొంచెం ఎక్కువే చేస్తాం అనమాట. సో అది ఇంకా తర్వాత అయితే ఈ బచ్చల కూర మొత్తం కట్ చేసేసానండి. ఆల్రెడీ పప్పు అయితే ఉడికిందనమాట. ఇంకా పప్పులో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఇంక ఇక్కడ పప్పు కూడా చేసేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అమ్మ పొలం వెళ్ళింది అనుకోండి, పొద్దున్నే అమ్మే కర్రీ చేసేసి వెళ్తుంది. కొన్ని సార్లు మాత్రం ఆఫ్టర్నూన్ మేము చేసుకుంటాము. కానీ ఈ రోజు అమ్మ ఇంటికాడ ఉన్నా సరే పొద్దున్నే చేస్తున్నాము. ఎందుకు అంటే ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇల్లు క్లీనింగ్ ప్రోగ్రామ్ ఉందన్నమాట ఈరోజు. సో వాళ్ళకి ఈ రోజే రెస్ట్ దొరికింది. నిన్నటి వరకు కూడా పొలాలు వెళ్తూ ఉన్నారనమాట. సో ఇంక వాళ్ళ నుంచి ఇంటి దగ్గరే ఉంటారు. సో ఇంకా పొలాలు వెళ్తే అవ్వదు కదండి, ఇల్లు క్లీన్ చేసుకోవడం, సామాన్లు తోముకోవడం, పొలం వెళ్ళడం అవ్వదు కదా. సో ఇంక ఇవాళ ఇంటి దగ్గర ఉంటే ఇంకా అలాగా ఇల్లు క్లీన్ చేసే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా ఇటు క్లీన్ చేయడం, అటు చేయడం, కర్రీ చేయడం ఇదంతా కొంచెం లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా అలా మార్నింగే కర్రీ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఇటు పక్కనేమో ఇంకా అమ్మ క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసింది. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. సో ఇంకా అమ్మ అలా క్లీన్ చేస్తుంటే నేను కూడా మధ్యలో వెళ్ళి కొంచెం అలా హెల్ప్ అయితే చేస్తున్నాను అనమాట. సో అది ఇంకా వచ్చేసరికి మా పిల్లలది బెడ్ అండి, చిన్నప్పుడు క్యారీ చేస్తాం కదా పుట్టిన వెంటనే. సో ఆ బెడ్ అనమాట. ఇంక ఇవన్నీ ఎందుకని చెప్పేసి అడుగుతుంటే, రేపు అన్నయ్యకి పిల్లలు పుడతారు కదమ్మా వాళ్ళు కొంచెం అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో వాళ్ళు ఇంకా అప్పుడు కొనుక్కుంటారులే, వాళ్ళు ఇవన్నీ వాడతారా అప్పుడు అని చెప్పేసి అంటా ఉంది. సో ఇంకా అలా కొన్ని మాటలు చెప్పుకుంటూ అలాగా అమ్మకి కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను. అంటే అమ్మ ఇంకా పైన డస్ట్ అదంతా కూడా దులుపుతూ ఉంటే నేను ఇంకా కింద వేసినవి వాటికి ఉన్న డస్ట్ అదంతా కూడా దులిపేసి అందిస్తూ ఉంటే మళ్ళీ పైన ఆర్గనైజ్ చేసుకుంటుంది అనమాట. సో అది ఇంక ఇక్కడ పప్పు అయితే ఉడికిందండి. ఆకుకూర కూడా ఉడికిన తర్వాత ఇంకా ఇదిగోండి ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకొని ఎనుపుకుంటున్నాను. అండ్ ఆకుకూర కూడా నేను చూసారు కదా ఇదేంటి కొడవలతో కట్ చేశాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఇవేంటో నాకు పేర్లు కూడా గుర్తు రావట్లేదు. ఇక్కడికి వచ్చేసరికి చాపింగ్ బోర్డ్స్ కూడా ఏం ఉండవు అనమాట. మ్యాక్సిమం అసలు ఎవరికి ఉండవు, చాలా తక్కువ. సో ఎవరు ఏదన్నా కట్ చేసుకోవాలన్నా వెజిటబుల్స్ అయినా కూడా ఈ కొడవలతోనే కట్ చేసుకుంటారు. నైఫ్ అయితే ఉంటదిలే కానీ నేను వెళ్తే మాత్రం ఏమన్నా వెజిటబుల్స్ లాంటివి కట్ చేయాలనుకోండి ఆ ప్లేట్లో ఆ నైఫ్తో కట్ చేస్తాను అనమాట. చాపింగ్ బోర్డ్స్ కూడా చాలా తక్కువ, ఎవరో ఒకరికి ఉంటాయి అంతే. అందరు కూడా ఎక్కువగా ఈ కొడవలతోనే కట్ చేస్తూ ఉంటారు. నేను కూడా అమ్మ కోసం ఒకటి తీసుకుందామంటే అమ్మేమో నాకెందుకు, నాకు అసలు దాని మీద కట్ చేయడమే రాదని చెప్పేసి అంటుంది అనమాట. సర్లే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాను. ప్రతిరోజు వస్తూనే ఉంటారండి విలేజెస్లోకి ఆకుకూరలు అమ్మేవాళ్ళు, ప్రతిరోజు వస్తూనే ఉంటారనమాట. మనం తినాలే కానీ వాళ్ళు రోజు వస్తూనే ఉంటారు. సో ఇంకా అలా మార్నింగ్ ఆకుకూరలు అమ్మే అతను వస్తే ఇంకా బచ్చల కూర తీసుకొని పప్పు చేసుకుంటున్నాం అనమాట. సో అది ఇంకా అక్కడ పోపు పెట్టేసుకున్నాను. వెల్లుల్లి వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఏ పప్పు అయినా సరే వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకా అక్కడ ఆనియన్ ఫ్రై అవుతూ ఉంది. ఇంక ఇక్కడ అమ్మ అయితే రిమైనింగ్ కంప్లీట్ చేస్తూ ఉందన్నమాట. పైన అయిపోయింది, ఇంకా కింద బట్టలు అవన్నీ ఉంటాయి కదా అక్కడ కూడా మొత్తం దులిపేసేసి ఫోల్డ్ చేస్తుంది అనమాట. సో ఇంకా పప్పు ఎనుపుకున్నాను, అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా తొలుపుకొని వేసుకుంటున్నాను. జస్ట్ ఒక 4 to 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే అంతేనండి, బచ్చల కూర పప్పు రెడీ. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఆకు ఎక్కువగా వేసుకొని పప్పు తక్కువగా వేసుకున్నాం అనమాట. సో మీకు కావాలనుకుంటే పప్పు ఎక్కువగా వేసుకొని ఆకు కూడా తక్కువగా వేసుకోవచ్చు. సో అది అందరికీ తెలుసులేండి, బట్ ఏదో కొంచెం ర్యాండమ్గా అలా చూపించాను అంతేనమాట. సో ఇంకా ఇదిగోండి కిచెన్లో ఉన్న సామాన్ మొత్తం కూడా కిందకైతే దించేసాము. ఇంకా వీటిని అయితే ఇప్పుడు వాష్ చేయాలి. అసలు చూస్తున్నారు కదా ఎంత దుమ్ము ఉందో. అమ్మ వాళ్ళది రోడ్డు పక్కనే ఇల్లు, సో అందులోను విలేజ్ మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇదిగోండి ఆ సామాన్ మొత్తం కూడా బాగా డస్ట్ పట్టేశాయి. సో వీటన్నిటిని అయితే ఇప్పుడు వాష్ చేయాలి. నేనైతే వాష్ చేయట్లే, వెళ్ళండి అమ్మే వాష్ చేసుకుంటుంది.
అంటే నేను అక్కడ మొత్తం కూడా క్లీన్ చేసి వచ్చాను కదా, మళ్ళీ ఇక్కడ కూడా నాతోనే వాష్ చేయిస్తే, నేనేదో సంక్రాంతి హాలిడేస్ కానీ ఒక 4 రోజులు వస్తే నువ్వు నాతో పనులు చేయిస్తున్నావా అంటావు నువ్వు, నాకు తెలుసు అని చెప్పేసేసి ఇంకా అమ్మనే వాష్ చేసుకుంటున్నా అనమాట. అంటామండి, అనుకుంటే ఎలా ఉంటాం చెప్పండి. మనం ఏదో ఫెస్టివల్కి చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని పుట్టింటికి వస్తే మరి ఇలాంటి పనులు చేస్తే అనుకుంటే ఎలా ఉంటాం చెప్పండి. అలా అని హెల్ప్ చేయకుండా ఉండగలమా అంటే ఉండలేము, అఫ్ కోర్స్ ఉండలేము. సో ఒక్కళ్ళే చేస్తున్నారని చెప్పేసి తప్పకుండా ఎవరైనా హెల్ప్ చేస్తారు, కానీ తర్వాత అలా అనడం కూడా కామనే లేండి. సో అది ఇంకా అలాగా అమ్మ అయితే వాష్ చేస్తుంది, నేనేమో తుడుస్తున్నాను. అంటే వాటర్ ఉంటాయి కదా, మళ్ళీ మరకలు ఉంటాయి కదా, మరకలు అలానే ఉండిపోతాయని చెప్పేసి నేను ఇంకా అలా ఒక పొడి క్లాత్తో తుడిచేస్తున్నాను అనమాట, మాటలు చెప్పుకుంటూ. చూపించా కదా, ఇందాకే ఉంది మరి, ఇదేది దుమ్మేం లేదు, ఇందాకే పోయింది ఇది. ఇప్పుడు నిజం ఇప్పుడు పడిందా అసలు, లేకపోతే అనుకోవచ్చు, ఇది ఒక్కటే ఉంటాయి. సో అది ఇంక ఇక్కడ అమ్మ యూజ్ చేస్తుంది కూడా పితాంబరి అని అనమాట. నేను ఆల్రెడీ మొన్న ఒక వ్లాగ్లో షేర్ చేశాను కదా. సో ఇత్తడి రాగి సామాన్లకి, స్టీల్ సామాన్లకి, ఐరన్, అల్యూమినియం అన్నిటికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి, సో అదే అనమాట ఇక్కడ అమ్మ యూజ్ చేస్తుంది కూడా. సో ఇంకా అలాగా వాష్ చేస్తూ ఉంది, నేనేమో తుడుస్తూ ఉన్నాను, మా వాసవిక్ ఏమో తింటూ ఉన్నాడు, షన్విక్ ఏమో పడుకున్నాడు అనమాట. సో ఫైనల్గా ఇదిగోండి సగం సామాన్ అయితే అయ్యాయండి. సో వాటన్నిటిని కూడా తుడిచేసేసి ఇలాగా మంచం మీద అయితే వేసేసాను అనమాట. చూస్తున్నారు కదా ఎలా మెరుస్తున్నాయో తల. సో ఇత్తడి, రాగి, స్టీల్, అల్యూమినియం, ఐరన్ ఇలాగా వేటికైనా పితాంబరిని యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ పైన ఆర్గనైజ్ చేయాలి. అక్కడ అమ్మ డస్టర్ అంతా దులుపుతుంది, దులిపిన తర్వాత ఇంకా పైన అయితే ఆర్గనైజ్ చేస్తాం అన్నమాట. అందులో ఏమన్నా ఉందో చూడు. ఇంక ఇక్కడ ఇదిగోండి నేనైతే అందిస్తూ ఉన్నాను, అమ్మేమో పైన ఆర్గనైజ్ చేస్తూ ఉందన్నమాట. అసలు ఎంత టైం పట్టిందంటే నిజమండి బాబు, అసలు మార్నింగ్ 9కు ఏమో స్టార్ట్ చేస్తే నైట్ 9:30 to 10 అలా అయితే పట్టిందనమాట. చాలా టైం పట్టింది. 2 రూమ్స్, బెడ్రూమ్ అలాగే కిచెన్ అనమాట. సో ఈ 2 మాకు ఒక రోజు మొత్తం పట్టాయి. అంటే సామాన్లు ఉన్నాయి కదా, సో వీటిని తోమి సర్దే వరకు చాలా టైం పట్టింది అనమాట. సో ఇంకా ఇవిగోండి వచ్చేసరికి మా స్కూల్ టైం క్యారేజెస్ అనమాట. ఒకటేమో నాది, ఇంకొకటేమో అన్నయ్యది. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అవే తీసుకెళ్లే వాళ్ళము. సో అమ్మ వాటిని ఇంకా జాగ్రత్తగా భద్రంగా అదిగోండి పైనే దాచుంచింది అనమాట, గుర్తుగా ఉంటాయని చెప్పేసి. సో ఇంకా ఫైనల్గా ఇదిగోండి పైన మొత్తం కూడా ఇత్తడివి, రాగివి, స్టీల్వి, గ్లాసెస్ అన్నీ కూడా ఇదిగోండి ఇలాగ ఆర్గనైజ్ చేసేసింది అనమాట. సో చూడండి ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసిందో. నాకు నిజంగా మా అమ్మ ఆర్గనైజేషన్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో అది ఇంకా బాగా టైర్డ్ అయిపోయాము నిజంగా, రోజు మొత్తం కూడా క్లీనింగ్తోనే సరిపోయింది అనమాట. సో ఇంకా చెప్పాను కదా అమ్మ వాళ్ళు ఎక్కువగా నైట్ టైము 6:30 to 7 ఆ టైంలో చాయ్ తాగుతారని చెప్పేసి. సో ఇంకా అక్కడ అవి చాయ్ కానీ చాయ్, కాఫీ కానీ కాఫీ అనమాట. అంటే కొంచెం టీ పౌడర్, కొంచెం కాఫీ పౌడర్ వేశాను. నాకు ఎందుకో కాఫీ తాగాలనిపించింది, మళ్ళీ సపరేట్గా ఏం పెట్టుకుంటాంలే అని చెప్పేసి అందులోనే కొంచెం కాఫీ పౌడర్ వేసేసి అలాగ టీ కాఫీ పెట్టేశాను అనమాట. సో ఇంకా అలా గ్లాసెస్లో పోసేసి ఇంకా అలా అమ్మకి నాన్నకి ఇచ్చేసేసి ఇంకా అలాగా నేను కూడా తాగేస్తూ ఉన్నాను అనమాట. ఒక పక్కనేమో స్టవ్ మీద పాలు ఉన్నాయి, ఇంకొక పక్కనేమో రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ టీ తాగేస్తూ ఉన్నాను. టీ తాగిన తర్వాత కూడా కొంచెం సేపు అయితే క్లీనింగ్ చేసాంలేండి, కిచెన్లోనే ఉంది. సో కిచెన్ క్లీన్గా లేకపోతే మళ్ళీ బాగోదు, చిరాకు వస్తుంది కదా. సో అందుకని కిచెన్ క్లీనింగ్ చేసేసామన్నమాట, మాపింగ్ అదంతా కూడా. సో అదండి.
ఇదిగోండి పొద్దుటి నుంచి వాష్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 9కి అలా స్టార్ట్ చేసింది అమ్మ. సో ఇప్పుడు టైం వచ్చేసి ఇదిగోండి 10 అవుతుంది అన్నమాట. 5 to 10 అయితే అవుతుంది. సో ఇప్పటికయ్యాయి అనమాట. కిచెన్ అంటే బెడ్రూమ్ క్లీన్ చేయడము ఇప్పటికైంది. మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10 అలా అయింది. సో ఇప్పటికి అయిపోయింది అనమాట అంతా కూడా క్లీన్ చేయడము. సో ఇంత టైం పడుతుందని అసలు అనుకోలేదు. సో చాలా టైం అయితే పట్టింది. అదిగాక పిల్లలు కూడా ఉన్నారు కదా, సో కొంచెం లేట్ అయింది అనమాట. సో చాలా టైం అయితే పట్టింది. సో మొత్తానికి ఇదిగోండి ఈ టబ్ అంటులు అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేసేసి పెట్టేస్తే సో ఇంకా క్లీనింగ్ అయితే అయిపోతుంది. ఇంకా పూజ రూమ్ అయితే ఒకటి ఉందన్నమాట. సో అది మొన్నే రీసెంట్గా క్లీన్ చేసిందంట. ఇక పైన కొంచెం అలా రేపు క్లీన్ చేస్తానని చెప్పేసింది. దాన్ని కొంచెం లైట్ తీసుకున్నాము, లేదంటే అది కూడా ఇవాళ కంప్లీట్ చేసేవాళ్ళం అనమాట. సో అది సో అందరూ పిండి వంటలు వండుకుంటుంటే మేమేమో ఇంకా క్లీన్ చేసుకునే పనిలోనే ఉన్నాము. నేను చెప్పాను కదా అమ్మ వాళ్ళు పొలం వెళ్తారని చెప్పేసి. సో ఇవాళే రెస్ట్ దొరికింది అనమాట, ఇవాళే విముక్తి దొరికింది. సో అందుకని ఇంక ఇవాళే స్టార్ట్ చేసింది అనమాట. సో అది ఫైనల్గా సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం కూడా క్లీనింగే సరిపోయింది. క్లీన్ చేయడం అని, తోమడం అని పాపం మా అమ్మ ఎక్కువ చేసుకుంది అనమాట. నేను చాలా తక్కువ హెల్ప్ చేశాను. సో అది సో ఇంకా ఇంతేనమాట ఇవాళ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.